రేపే అతిపెద్ద అమావాస్య. ఇది సాధారణమైన అమావాస్య కాదు, చాలా శక్తివంతమైనది. ఇది అతీత శక్తులతో వస్తున్న అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజు వృషభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఒక్క పని చేయకండి, దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలిచినట్లే అవుతుంది. వృషభరాశి వారు అమావాస్య రోజు ఈ పని చేస్తే అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు. మరి వృషభరాశి వారు అమావాస్య రోజు ఏ పని చేయకూడదో, ఈ అమావాస్య రోజు వృషభరాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ దేవియే నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, మనం అమావాస్య అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. ఆ రోజు చంద్రుడు, సూర్యుడు భూమికి ఒకే వైపున ఒకే సరళ రేఖలో ఉంటారు. దీనివల్ల చంద్రుని శక్తి భూమికి చేరదు. చంద్రుడు మన మనసు, భావోద్వేగాలపై ప్రభావం చూపుతాడు. చంద్రుడు కనిపించినప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది. దీనివల్ల మన మనసు, భావోద్వేగాలు అస్థిరంగా ఉంటాయి. అందుకే ఈ రోజున మానసికంగా బలహీనంగా ఉన్నవారు సులభంగా ప్రతికూల శక్తులకు ప్రభావితం అవుతూ ఉంటారు. ఈ అమావాస్య సాధారణమైనది కాదు. దీనిని మహా అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజున కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఒకే స్థానంలో ఉంటాయి. దీనివల్ల ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదిగా మారుతుంది. ఈ గ్రహాల కలయిక వల్ల విశ్వంలో ఒక శక్తివంతమైన ప్రవాహం ఏర్పడుతుంది. ఈ ప్రవాహం మంచికి చెడుకి రెండింటికి ఉపయోగపడుతుంది. మంచి పనులు చేస్తే దాని ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది. చెడు పనులు చేస్తే దాని ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది దీనిని అతీత శక్తులతో వస్తున్న అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున మంచి చెడు శక్తులు రెండూ చాలా చురుగ్గా ఉంటాయి. రాత్రి సమయంలో ఈ శక్తులు మరింత శక్తివంతంగా మారుతాయి. అందుకే రాత్రి ప్రయాణాలు చేయకూడదు, ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు అని పెద్దలు చెప్తారు. ఈ శక్తులు మనకు తెలియకుండానే మనపై ప్రభావం చూపుతాయి. అవి మన మనసును, శరీరాన్ని బలహీనపరుస్తాయి. అందుకే ఈ రోజున రాత్రి పడుకునేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదాహరణకు నిద్రపోయే ముందు కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి. దేవుడిని తలుచుకోవాలి. వృషభరాశి వారికి ఈ అమావాస్య చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వృషభరాశికి అధిపతి శుక్రుడు. కానీ ఈ రాశి వారి మనసుపై చంద్రుని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చంద్రుడు ఈ రాశి వారి మనసు, ఆలోచనలు, భావోద్వేగాలను నియంత్రిస్తాడు. అమావాస్య రోజున చంద్రుడు కనిపించడు. అందుకే వృషభరాశి వారు ఈ రోజున మానసికంగా చాలా బలహీనంగా ఉంటారు. దీనివల్ల వారిలో భయం, ఆందోళన, అయోమయం పెరుగుతాయి. అందుకే ఈ రోజున వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఏ తప్పులు చేయకూడదు. ఇప్పుడు మనం మన అసలు విషయానికి వద్దాం. వృషభరాశిలో జన్మించిన వారు అమావాస్య రోజున ఒక పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ పనిని పొరపాటున కూడా చేయకూడదు, అసలు చేయకూడదు. అదేమిటి అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత దగ్గరవారైనా సరే ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఈ మాట వినడానికి చాలా చిన్నదిగా, ఒక సాధారణమైన సలహాగా అనిపించవచ్చు. డబ్బు అప్పుగా ఇవ్వకపోతే ఏమవుతుంది? మహా అయితే అవతలి వారు బాధపడతారు, అంతే కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ చిన్న నియమాన్ని పాటించకపోవటం వల్ల కలిగే నష్టాలు, దాని ప్రభావాలు చాలా తీవ్రంగా, ఊహించిన విధంగా ఉంటాయి. మీ జీవితాన్ని తలక్రిందులు చేసేంత శక్తి ఈ ఒక్క చిన్న పొరపాటుకు ఉంది. అసలు ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? అప్పు ఇస్తే నిజంగా అంత నష్టం జరుగుతుందా అని మీరు అనుకోవచ్చు. సాధారణంగా మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే మనం వాళ్లకు బొట్టు పెట్టి మర్యాద చేసి లోపలికి పిలుస్తాం. అది మన సాంప్రదాయం. వృషభరాశి వారు ఈ అమావాస్య రోజున ఎవరికైనా డబ్బు చేతికి అప్పుగా ఇస్తే అది కూడా సరిగ్గా అలాంటి పనే అవుతుంది. కానీ ఇక్కడ మీరు పిలుస్తున్నది బంధువులను కాదు, సాక్షాత్తు దరిద్రాన్ని. మీ చేతులతో మీరే పేదరికాన్ని, కష్టాలను బొట్టు పెట్టి మీ ఇంట్లోకి రా అని ప్రేమగా పిలిచినట్లే అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య రోజును ఒక ప్రత్యేకమైన సమయంగా చూస్తారు. ఈ రోజున చంద్రుడు కనిపించడు. ఆకాశమంతా చీకటిగా ఉంటుంది. ఈ చీకటి వాతావరణం ప్రతికూల శక్తులకు, అనగా చెడు శక్తులకు బలాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ రోజున చేసే ఆర్థిక లావాదేవీలు అంటే డబ్బు ఇవ్వటం లేదా తీసుకోవటం వంటివి అస్సలు మంచివి కావని పెద్దలు చెప్తూ ఉంటారు. మీరు అమావాస్య రోజున ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి రావటం దాదాపు అసాధ్యం.
ఆ డబ్బు మీద ఆశ వదులుకోవాల్సిందే. ఒకవేళ ఏదో అదృష్టం కొద్దీ ఆ డబ్బు మీకు తిరిగి రావాల్సి వచ్చినా అది అంత సులభంగా జరగదు. నెలలు, సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు డబ్బు ఇచ్చిన వాళ్ళ చుట్టూ కాళ్ళరిగేలాగా తిరగాల్సి వస్తుంది. ఎన్నోసార్లు అడగాలి, ఎన్నో అవమానాలు పడాలి, గొడవలు పడాలి. చివరికి ఆ డబ్బు చేతికి వచ్చినా దానివల్ల మీరు పొందిన మానసిక ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. ఈ గొడవల వల్ల డబ్బు తిరిగి రాదన్న ఆందోళన వల్ల మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. రాత్రుళ్ళు నిద్ర పట్టదు, ఎప్పుడూ అదే ఆలోచన. దీనివల్ల మీ ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇచ్చిన పాపానికి మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. డబ్బు పోవటంతో పాటు మీ ఇంట్లో ఉన్న ప్రశాంతత కూడా పోతుంది. మనమందరం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం. ఇంటికి డబ్బు వస్తే లక్ష్మీదేవి నడిచి వచ్చినంత సంతోషిస్తాం. పూజగదిలో అమ్మవారి ఫోటో పెట్టుకుని సిరి సంపదలతో ఇల్లు కలకలలాడాలని కోరుకుంటాం. వృషభ రాశి వారు అమావాస్య రోజున డబ్బు అప్పుగా ఇస్తే మీ ఇంట్లో కొలువై ఉన్న లక్ష్మీదేవిని మీరే స్వయంగా బయటకు పంపినట్లు అవుతుందని శాస్త్రం చెప్తోంది. ఆ రోజు మీరు ఇచ్చేది కేవలం కాగితపు నోట్లను కాదు, మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని, మీ అదృష్టాన్ని అవతలి వారికి దానం చేసినట్లే. ఎలాగైతే ఒక దీపం నుంచి మరో దీపాన్ని వెలిగించినప్పుడు మొదటి దీపంలో వెలుగు కొద్దిగా తగ్గుతుందో, అలాగే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు కూడా మీరు అప్పు ఇచ్చిన డబ్బుతో పాటుగా అవతలి వారి ఇంటికి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మీ ఇంట్లో ఆర్థికంగా కళ తప్పుతుంది. అనవసరమైన ఖర్చులు మొదలవుతాయి. హఠాత్తుగా ఆసుపత్రి ఖర్చులు రావటం, ఇంట్లో వస్తువులు పాడటం, వాహనాలు రిపేర్లకు రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. సంపాదించిన డబ్బు చేతిలో నిలవదు. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. లక్ష్మీదేవి లేని ఇల్లు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ఇంట్లో సంతోషము, సమాధానం ఉండవు. అందుకే అమావాస్య చీకటిలో మీ ఇంటి లక్ష్మిని బయటకు పంపే పొరపాట్లు అస్సలు చేయకండి. ఈ ఒక్క పని చేయటం వల్ల వృషభ రాశి వారు అడుక్కునే స్థాయికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇది వినడానికి చాలా కఠినంగా, భయంకరంగా అనిపించవచ్చు. కేవలం అప్పు ఇచ్చినందుకే ఇంత పెద్ద గతి పడుతుందా అని మీకు సందేహం రావచ్చు. కానీ ఇది ఒక గొలుసు కట్టు చర్య లాంటిది. ఒక చిన్న పొరపాటు మరిన్ని పెద్ద పొరపాట్లకు, చివరికి సర్వనాశనానికి ఎలా దారితీస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముందుగా మీరు అమావాస్య రోజున ఒకరికి అప్పు ఇస్తారు. ఆ డబ్బు తిరిగి రాదు. దానివల్ల మీ దగ్గర ఉండాల్సిన డబ్బు తగ్గిపోతుంది. మీరు ఆ డబ్బుతో ఏదో ఒక ముఖ్యమైన పని చేద్దాం అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పని ఆగిపోతుంది. ఇది మొదటి నష్టం. అప్పుడు మీ అవసరాల కోసం మీరు వేరే వారి దగ్గర అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా మీరే అప్పుల పాలు కావటం మొదలవుతుంది. దాని ప్రభావం మీరు చేసే పనులపై పడుతుంది. మీరు వ్యాపారం చేస్తూ ఉంటే సరైన సమయంలో పెట్టాల్సిన పెట్టుబడి పెట్టలేకపోతారు. దానివల్ల వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది. ఉద్యోగం చేస్తూ ఉంటే ఆర్థిక ఇబ్బందుల వల్ల మనసు పని మీద లగ్నం కాదు. దానివల్ల పై అధికారులతో మాటలు పడాల్సి వస్తుంది. మీరు ఏదైనా భూమి కొనాలని, ఇల్లు కట్టాలని లేదా పిల్లల పెళ్లి చేయాలని దాచుకున్న డబ్బు కూడా మెల్లమెల్లగా కరిగిపోతుంది. ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయటం మొదలు పెడతారు. తెలియకుండానే అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోతారు. వడ్డీలు కట్టలేక, అప్పులిచ్చిన వారి వేధింపులు తట్టుకోలేక ఉన్న ఆస్తులను ఒక్కొక్కటిగా అమ్మేయాల్సిన దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది. చివరికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేక, తినడానికి తిండి కూడా కరువై ఇతరుల ముందు చెయ్యి చాచవలసిన దుస్థితికి దారితీస్తుంది. ఇదంతా మొదలైంది అమావాస్య రోజున మీరు చేసిన ఆ ఒక్క చిన్న పొరపాటుతోనే. అందుకే ఇది అంత తీవ్రమైన హెచ్చరిక. అమావాస్య రోజున కేవలం డబ్బు అప్పుగా ఇవ్వటమే కాదు, వృషభ రాశి వారు మరికొన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అనగా అమావాస్య రోజున కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడం, కొత్త ఉద్యోగంలో చేరటం, భూమి లేదా ఇల్లు కొనడానికి అడ్వాన్సులు ఇవ్వటం, కొత్త వాహనం కొనటం వంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజున మన ఆలోచన శక్తి, నిర్ణయం తీసుకునే సామర్థ్యం చాలా బలహీనంగా ఉంటాయి. ఆ రోజు మనం తీసుకునే నిర్ణయాలు పైకి చాలా మంచివిగా అనిపించినా భవిష్యత్తులో అవే పెద్ద నష్టాలకు, కష్టాలకు కారణమవుతాయి. ఆలోచించి నిర్ణయం తీసుకుందాంలే అనుకున్నా ఆ ఆలోచనలు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఏ కొత్త పని అయినా ఒక్కరోజు వాయిదా వేసుకోవటం చాలా ఉత్తమం. అమావాస్య రోజున ఇంట్లో వాతావరణం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. ఈ రోజున గ్రహాల ప్రభావం వల్ల మనుషుల మధ్య చిరాకు, కోపం, అసహనం పెరుగుతాయి. చిన్న మాటకు కూడా పెద్ద గొడవలు జరిగే ప్రమాదం ఉంది. అనవసరమైన విషయాల గురించి వాదనలకు దిగకూడదు. ముఖ్యంగా వృషభ రాశి వారు తమ మాటలను చాలా అదుపులో ఉంచుకోవాలి.
కోపంలో ఏది పడితే అది మాట్లాడితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధాలు దెబ్బతింటాయి. భార్యాభర్తల మధ్య, అన్నాదమ్ముల మధ్య లేనిపోని అపార్థాలు వస్తాయి. కుటుంబంలో శాంతి లోపిస్తుంది. కాబట్టి ఆ రోజు వీలైనంత మౌనంగా, ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. అందరితో ప్రేమగా మెలగాలి. చంద్రుడికి మనసుకు చాలా దగ్గర సంబంధం ఉంది. అమావాస్య రోజున చంద్రుడు కనిపించకపోవటం వల్ల మన మనసులు కూడా అల్లకల్లోలంగా, నిలకడ లేకుండా ఉంటాయి. వృషభ రాశి వారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తెలియని ఆందోళన, భయం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఏ పని చేయాలన్నా ఉత్సాహం ఉండదు. నీరసంగా, నిస్సత్తువుగా అనిపిస్తుంది. తలనొప్పి, కడుపులో గడబిడ, నిద్రలేమి వంటి శారీరక సమస్యలు కూడా రావచ్చు. అందుకే ఈ రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. దేవుడికి దీపం పెట్టుకుని కాసేపు ధ్యానం చేయటం లేదా మీకు నచ్చిన దైవ స్తోత్రాలు వినటం చాలా మంచిది. యోగా, తేలికపాటి వ్యాయామం కూడా మనసును తేలికపరుస్తాయి. చెడు ఆలోచనలకు దూరంగా ఉండటం ఎంతో ముఖ్యం. ఈ సూచనలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కేవలం మిమ్మల్ని జాగ్రత్త పరచడానికి మాత్రమే. ఒక పెద్ద వర్షం రాబోయే ముందు మనం గొడుగు సిద్ధంగా ఉంచుకుంటాం. అలాగే అమావాస్య అనే ప్రతికూల సమయం రాబోయే ముందు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మనం రాబోయే కష్టాల నుంచి మనల్ని, మన కుటుంబాన్ని కాపాడుకోవచ్చు. కాబట్టి వృషభరాశి వారు ఈ విషయాలను గుర్తుపెట్టుకుని అమావాస్య రోజున ఆర్థిక లావాదేవీలకు, కొత్త పనులకు, గొడవలకు దూరంగా ఉండి ప్రశాంతంగా గడపటం అన్ని విధాలా శ్రేయస్కరం. ఇప్పుడు మనం ఈ అమావాస్య రోజున వృషభరాశి వారు చేయవలసిన పనులు, పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ నియమాలు పాటించడం వల్ల ఈ అమావాస్య యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది, మంచి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజున దేవుడిని పూజించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా శివుణ్ణి, పార్వతిని, విష్ణువును పూజించడం చాలా మంచిది. ఈ రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకోవటం, అభిషేకం చేయటం వల్ల చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుంది. అమావాస్య రోజు పితృదేవతలను పూజించటం చాలా ముఖ్యం. దీనిని పితృతర్పణం అని కూడా అంటారు. మన పూర్వీకులకు అన్నం పెట్టడం, వారికి నమస్కరించటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయి. దీనివల్ల మన జీవితంలో ఉన్న కష్టాలు, అవాంతరాలు తొలగిపోతాయి. అమావాస్య రోజున దాన ధర్మాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. పేదవారికి, నిరుపేదలకు అన్నం, వస్త్రాలు, డబ్బు దానం చేయవచ్చు. పశుపక్షులకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. ఇది మనకు మంచి కర్మను ఇస్తుంది. అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేయటం చాలా మంచిది. ఒకవేళ నదికి వెళ్ళటం సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు. ఇది మన పాపాలను తొలగించేస్తుందని నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎవరితోనూ గొడవ పడకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ రోజున యోగా, ధ్యానము చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అమావాస్య రోజున కొత్త పనులు, వ్యాపారాలు ప్రారంభించకూడదు. పెట్టుబడులు పెట్టకూడదు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. అమావాస్య రోజున రాత్రి ప్రయాణాలు చేయకూడదు. ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. రాత్రిపూట చెడు శక్తులు చురుగ్గా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అమావాస్య రోజున లక్ష్మీదేవిని మరియు శుక్రుణ్ణి పూజించడం వలన ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున చేసే పూజల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో సిరి సంపదలు వస్తాయి. శుక్రుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ప్రేమ, సామరస్యం పెరుగుతాయి. ఈ పూజల వల్ల కుటుంబ సభ్యుల మధ్య బంధాలు బలపడతాయి. ఇంట్లో మానసిక శాంతి లభిస్తుంది. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడు ఒక ముఖ్యమైన గ్రహం. దీనిని ఆంగ్లంలో వీనస్ అని పిలుస్తారు. శుక్రుడు ప్రేమ, అందం, సౌకర్యము, సంపద, సృజనాత్మకత, విలాసం, ఆనందానికి కారకుడు. ఇది స్త్రీతత్వం. కళలు, సంగీతము, నాట్యము మరియు మన జీవితంలో మనం ఆనందించే అన్ని విషయాలను సూచిస్తుంది. ఒక జాతకంలో శుక్రుడు బలంగా ఉంటే ఆ వ్యక్తికి జీవితంలో మంచి భాగస్వామి, సౌకర్యాలు, ఆర్థికంగా స్థిరత్వం ఉంటాయి. శుక్రుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి ప్రేమ, ఆర్థిక విషయాల్లో కష్టాలను ఎదుర్కోవచ్చు. శుక్రుడిని బలోపేతం చేసుకోవడానికి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని, దుర్గాదేవిని పూజించాలి. లక్ష్మీదేవి హిందూ మతంలో సంపద, అదృష్టము, శ్రేయస్సుకు ఆదిదేవత. ఆమె విష్ణుమూర్తి భార్య. లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఇంట్లో సుఖశాంతులు, సంతోషము ఉంటాయి. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆమె అనుగ్రహం పొందవచ్చు. ఈ రోజున లక్ష్మీ అష్టోత్తరము, లక్ష్మీ సహస్రనామం వంటివి చదవటం చాలా మంచిది. ఈ అమావాస్య రోజున వృషభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఈ ఒక్క పని చేయకపోతే మీ జీవితంలో దరిద్రము, కష్టాలు ఉండవు. మీరు సుఖశాంతులతో జీవిస్తారు. ఈ నియమాలు పాటించటం వల్ల ఈ అమావాస్య యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది.
మీ జీవితంలో మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, మనం చేసే పనులు మంచిగా ఉంటే దానికి మంచి ఫలితాలే వస్తాయి. చెడుగా ఉంటే చెడు ఫలితాలే వస్తాయి. కాబట్టి మంచి పనులను చేసి మంచి ఫలితాలను పొందండి. ఓ